అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ ఉభయ సభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం సమాధానమిస్తారు. కాసేపట్లో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. గవర్నర్ ప్రసంగంపై రాజకీయ పార్టీలు గురువారం తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ మాట్లాడారు. సీఎం సమాధానం ఇవ్వాల్సి ఉంది. అనంతరం తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెడతారు. ఇక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్, సీఎం రేవంత్ రెడ్డి చేసిన స్ట్రెచర్ కామెంట్, ఈ రెండు అంశాలను ఎజెండాగా మార్చుకుని ఇవాల్టి అసెంబ్లీ సమావేశానికి సమాయత్తమవుతోంది విపక్ష బీఆర్ఎస్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, తెలంగాణ అసెంబ్లీ రెండవ రోజు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మనం చూసాం గురువారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. చర్చ సందర్భంగానే కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ సభ్యుడు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఈ అసెంబ్లీ సెషన్ వరకు సస్పెండ్ చేసిన పరిస్థితిని మనం చూసాం. ఈ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ కంటిన్యూ అవుతుంది. చర్చ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానానికి సంబంధించి సమాధానం ఇస్తారు. ఇక ఈరోజు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సంబంధించిన చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. షెడ్యూల్ 10లో ఈ యూనివర్సిటీ ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు పేరు మార్పు సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో తెలుగు యూనివర్సిటీ పేరు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సూరవరం ప్రతాప్ రెడ్డి పేరుగా మార్చడంతో పాటు ఇకపై కేవలం తెలంగాణ వారికి మాత్రమే ఈ యూనివర్సిటీలో అడ్మిషన్లు వచ్చే విధంగా చట్ట సవరణలో పూర్తి స్థాయిలో మార్పులు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక మనం చూసాం జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఒక కీలక కామెంట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించు స్ట్రక్చర్ ఆయన మార్చురీకి వెళ్లే అవకాశం ఉందని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ దీనిపై పెద్ద అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాబట్టి ఈ రెండు అంశాలు జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ అంశం కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఈ రెండు వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సభలో ఏ విధంగా వివరించబోతుంది, నిరసన తెలుపుతుందా, ఆందోళన వ్యక్తం చేస్తుందన్న దానిపై కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూసాం. ముఖ్యమంత్రి గురువారం సభలో లేరు, ఈరోజు ఆయన సభకు వస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి ఎదురుగానే సభలోనే నిరసన తెలపాలని చెప్పి భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతోంది, జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ కావచ్చు, రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వీటిపై ఏ విధంగా హాట్గా సభ జరగబోతుంది అన్నది కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్, థ్యాంక్ యూ కరుణాకర్.